వెల్కమ్ టు R24. ఆ ఒక్క సంఘటనే చంద్రబాబు నాయుడిని మోడీకి దగ్గర చేసిందా అంటే ఆ సంఘటన ఏంటి అనేది చాలా మందికి ఆసక్తి కలిగే అవకాశం ఉంది. ఆ సంఘటన గురించి ఈరోజు మనం మాట్లాడదాం. అయితే దానికంటే ముందు ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏది కావాలని కోరినా, రాష్ట్రంలో సమస్యల గురించి ఆయన ఢిల్లీలో గల్లం వినిపించిన, రాష్ట్రానికి పరిశ్రమల దగ్గర నుంచి ప్రత్యేక నిధులు కావాలన్నా, ఏ అంశంలోనైనా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక ఫర్మ్గా మోడీని అడుగుతూ ఉన్నారు. అంతే ఫర్మ్గా మోడీ కూడా ఆయనకి ఆ అవకాశం ఇస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఈరోజు మనం చూస్తే పోలవరానికి ప్రత్యేక నిధులు కానీ, దాని డెవలప్మెంట్ యాక్టివిటీలో అంత సీరియస్గా కేంద్రం ఇన్వాల్వ్ కావడం కానీ, మరోవైపు చూసినట్లయితే రెండు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలకు కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కేంద్రం ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం కానీ మనం చూసాం. అంతేకాదు ఈరోజు రైల్వే జోన్ ప్రారంభం కాబోతున్న తీరు కానీ, అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఈరోజు అమరావతిలో కేంద్ర కార్యాలయాలు పెడతాం, అమరావతి డెవలప్మెంట్కి నిధులు ఇవ్వడం కానీ, ఈరోజు అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పూర్తి స్థాయిలో రీవ్యాంప్ కావడం కానీ, ఇవన్నీ ఇక గూగుల్ లాంటి పరిశ్రమలు వస్తూ ఉంటే కేంద్రం తన పాలసీలను మార్చుకోవడం కానీ, సో ప్రతి విషయంలో బీజేపీ తనకు ఏపీ మీద చిత్తశుద్ధి ఉంది అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సమయంలో గతంలో తాము చేసిన తప్పులను లైక్ అమరావతిని చూసాం. జగన్ ఎన్ని దాష్టికాలు చేసినా బీజేపీ ఆ రోజు నోరు కూడా ఎత్తలేదు. సో అలాంటి పరిస్థితి నుంచి, ఆ వ్యతిరేకత నుంచి ఈరోజు మళ్ళా బీజేపీ తనను తాను అమరావతిని రీవ్యాంప్ చేయడంలోనే కాదు, తను తాను రీవ్యాంప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్రంలో. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మొత్తం మనం చూస్తే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం మీద పెట్టినంత ఫోకస్ ఈరోజు మోడీ అంటే ఈరోజు ఏపీ మీద పెట్టిన పరిస్థితుంది. అయితే ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర లేదా అంటే నిస్సందేహంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు అంత స్థాయిలో మోడీకి దగ్గరయ్యారు. అయితే ఎలా దగ్గరయ్యారు చంద్రబాబు నాయుడు? ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మోడీ వాళ్ళ మీద చాలా ప్రేమ కురిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరికంటే చంద్రబాబు నాయుడిని మోడీ ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు అడిగిందే తడవుగా ఎందుకు ఆయనకి ఢిల్లీలో రెడ్ కార్పెట్ పడుతూ ఉంది? చంద్రబాబు నాయుడు నోరు తెచ్చి ఈ సమస్య ఉంది అంటే ఆ స్థాయిలో కేంద్రం ఏపీ మీద ఎందుకు ఫోకస్ పెట్టింది? అసలు చంద్రబాబు నాయుడిని మోడీకి అంత ఆప్తుడిగా చేయడానికి, అంత దగ్గర చేయడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వీళ్ళిద్దరూ అంత క్లోజ్ అసోసియేట్స్గా ఎలా మారారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం గతంలో జరిగిన కొన్ని అంశాలను ఇక్కడ మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మనం చూస్తే ఎన్టీఆర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు, అప్పటికే ఆయన మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత తన మామ పెట్టిన పార్టీలోకి వచ్చారు. అప్పటి నుంచి ఎందుకంటే ఎన్టీఆర్ హయాంలో టీడీపీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది, నేషనల్ ఫ్రంట్ నుంచి యునైటెడ్ ఫ్రంట్ దాకా. చంద్రబాబు నాయుడు కూడా తనకు పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల మీద అంత గ్రిప్ రావడానికి కూడా అదే కారణం అని అనుకోవాలి. ఆయన అప్పుడు టీడీపీలో చాలా కీలకంగా పనిచేశారు. ఇక అక్కడి నుంచి మనం చూస్తే అప్పట్లో ఎన్టీఆర్ చేతిలోంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత ఆ రోజు బీజేపీకి తన సపోర్ట్ని ఇస్తూ వచ్చారు. ఆయన వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజే హైటెక్ సిటీ దగ్గర నుంచి టెక్నాలజీని ఆ స్థాయిలో పుల్ చేయగలిగారంటే అది కూడా ఒక కారణం అనుకోవాలి. అందుకనే అటు వాజ్పేయి దగ్గర నుంచి ఇటు అద్వానీ దాకా చాలామంది నేతలతో చంద్రబాబు నాయుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక ఉమాభారత్ దగ్గర నుంచి అదేవిధంగా చూసి ఒక అరుణ్ జైట్లీ దాకా అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళకి అంతే గౌరవం ఉండింది, ఆ గ్రాటిట్యూడ్. అయితే మోడీ అప్పటికే తర్వాత రోజుల్లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్ అల్లర్ల సమయంలో 1-2 సార్లు చంద్రబాబు నాయుడు మోడీకి సంబంధించి విమర్శలు చేశారు. అది తప్ప ఆ స్థాయిలో మోడీని ఆయన టార్గెట్ చేసింది లేదు. 2014 ఎన్నికల ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి బీజేపీ ఆ రోజున తమ ప్రధాన అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మోడీ మీద పడింది. ఈ క్రమంలోనే ఆయన ఎస్పెషల్లీ ఏపీ మీద ఫోకస్ పెట్టారు. తమ పాత మిత్రులు ఎవరు అని కనుగొనే ప్రయత్నంలో ఆయన బాలకృష్ణతో భేటీ అయ్యారు. తద్వారా ఎన్డీఏతో మరోసారి టీడీపీ పొత్తులు కుదుర్చుకుంది. మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ ఆ రోజు అనాథలా మిగిలిన ఏపీ విభజన తర్వాత మిగతా రాష్ట్రాలతో కంపేర్ కావాలి అంటే తమకు బీజేపీతో పొత్తులు ఉండాలి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అప్పటికే మోడీ మేనియా స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే ఆయన ఎన్డీఏలోని చేరడం జరిగింది. అయితే చేరిన తర్వాత మనం చూసాం విభజన హామీల వేదికగా కావచ్చు, వైఎస్ఆర్సీపీ మోడీ అన్నట్టు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో కొంత టీడీపీ ట్రాప్కి ఇంపాక్ట్ కావడం కావచ్చు. అదేవిధంగా మనం చూస్తే ఎస్పెషల్లీ ప్రత్యేక హోదా ఇచ్చింది ఆ రోజు ఆ రోజు ప్రణాళికా సంఘం ప్రత్యేక హోదా ప్రకటించారు. అయితే బీజేపీ వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజ్ అని రిఫర్ చేయడం జరిగింది. అక్కడే చంద్రబాబు నాయుడు దానికి చట్టబద్ధత అడిగారు. ఇప్పుడు మాట్లాడే చాలామంది చంద్రబాబు నాయుడు బీజేపీలోంచి బయటికి ఎందుకు వచ్చారు అని ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు చర్యకు మద్దతు ఇచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఇంకొకటి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం అది కూడా హైలైట్ చేసుకోవాలి. ఓటుకు నోటుకు భయపడి చంద్రబాబు నాయుడు పారిపోయొచ్చాడని చెప్పి నిన్న మొన్న కూడా కొంతమంది ఆర్టికల్స్లో రాస్తూ ఉన్నారు. ఈ బుద్ధి లేని బుర్రలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటుకు నోటు ఇష్యూ తెర మీదకి రాకముందే
చంద్రబాబు నాయుడు అమరావతిని డిసైడ్ చేశాడు. చంద్రబాబు నాయుడు అమరావతిని డిసైడ్ చేసి తెలంగాణలోనే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి స్టార్టింగ్, ఎందుకంటే ఇంకా పూర్తిగా అక్కడ ఏం కన్స్ట్రక్షన్ కాలేదు కాబట్టి ఏపీలో. ఏదైతే ఇప్పుడున్న తెలంగాణ అసెంబ్లీలోనే ఆ రోజు ఇంకోవైపు ఏపీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అప్పుడే స్టార్టింగ్లోనే అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన తర్వాత సిఆర్డీఏని ఫామ్ చేశారు ల్యాండ్ పూలింగ్ కోసం. అంతేకాదు అమరావతికి శంకుస్థాపన చేసేందుకు మోడీని ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. ఆ ఆహ్వానించిన వారిలో కేసీఆర్ కూడా ఉన్నారు. ఆ రోజు ఆ బైట్స్ అన్న ప్లే చేయాలి టీడీపీ వాళ్ళు, ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరికీ సమాధానంగా. కేసీఆర్ స్వయంగా అమరావతి శంకుస్థాపనలో పాల్గొని నేను అమరావతికి అవసరమైనంత మేరకు నా సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఓటు నోటు ఎప్పుడు జరిగింది, అమరావతి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది? ఓటు నోటుతో కేసీఆర్ తంతే చంద్రబాబు నాయుడు పారిపోయేచాడా? ఈ బుర్రలేని బుద్ధిజీవులు తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఫస్ట్ ఇది మాట్లాడితే కనీసం టీడీపీ నుంచి ఒక కౌంటర్ కూడా ఉండదు, అది వేరే విషయం. వాళ్ళ వైపు నుంచి అసలు ఏ కౌంటర్లో ఉండవు, అది వేరే విషయం. సరే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే దెన్ అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు మోడీతో డిఫర్ అయ్యారు. ఏది? ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ, దానికి చట్టబద్ధత అని అడిగిన క్రమంలో అలా పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎన్డీ నుంచి బయటకు వచ్చారు. ఇద్దరు కూడా మంత్రి పదవులను అటు ఇటు విరమించుకున్నారు. దెన్ ఆ గ్యాప్లోకి వైఎస్ఆర్సీపీ వచ్చి చేరింది. ఇక ఆ ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయిన తర్వాత అసలు మోడీ అంటే ఏంటి, బీజేపీ అంటే ఏంటి అనేది చంద్రబాబు నాయుడు స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యమంటూ చంద్రబాబు నాయుడు సైలెంటే, రాష్ట్రం మీదే ఫోకస్ పెట్టారు ఆయన, జగన్ వైఫల్యాల మీదే. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటనేది కూడా అప్పటి నుంచే రియలైజేషన్ స్టార్ట్ అయింది బీజేపీలో. మనం చూసాం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చంద్రబాబు నాయుడిని మోడీ పిలవడం కానీ, G8 సమ్మిట్కు సన్నాహక సమావేశం జరిగింది, దానికి చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేయడం కానీ, అయోధ్య రామాలయం ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడిని పిలవడం కానీ, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కేంద్రం నుంచి ఆ స్థాయిలో ఇనిషియేషన్ వచ్చింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఈ అరెస్ట్ తీసుకెళ్లి చాలామంది బీజేపీ ఖాతాలో వేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారంటే బీజేపీకి తెలియకుండా చేస్తారా అని చెప్పుకున్నారు చాలామంది. దాన్ని ఖండించేందుకు అమిత్ షా స్వయంగా లొకేషన్ పిలిపించుకొని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత బీజేపీ వచ్చి వాళ్ళతో పొత్తులు కలవడం కానీ చేసింది. ఎందుకంటే అప్పటికే జగన్ చేసిన పాపాలన్నీ కూడా బీజేపీ ఖాతాలో పడతా ఉన్నాయి. అప్పటికి రియలైజేషన్ వచ్చింది కేంద్ర పెద్దలకు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎన్నికల్లో మోడీ ఆ రోజు 400 సీట్లు టార్గెట్ పెట్టారు. బట్ 400 రీచ్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే ఇండియా కుటుంబ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారు. అటు రాహుల్ గాంధీ దగ్గర నుంచి మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చాము అని చెప్పేసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇండియా కుటుంబం మద్దతు ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ కూడా చేశారు. ఇక్కడే బీజేపీకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ టైంలో అది నిజంగా ఎడ్జ్ ఆఫ్ స్వోర్డ్ అంటాం కదా, అలాంటి మూమెంట్ అనమాట. ఆ టైంలో చంద్రబాబు నాయుడు అటో ఇటు అవకాశం తీసుకొని ఉంటే ఆయన ఈరోజు ఎన్డీఏ అధికారంలో ఉండేది కాదు, నిక్కచ్చిగా చెప్పగలను నేను. కానీ చంద్రబాబు నాయుడు ఏపీలో గన్నవరంలో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఎన్డీఏ సమావేశానికి వెళ్ళిన దాకా బీజేపీ మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేసింది. ఆయన ఫ్లైట్ ఎక్కే ముందు చెప్పారు మా మద్దతు ఎన్డీఏకే అని. అదేవిధంగా అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో చెప్పారు మా మద్దతు ఎన్డీఏకే, మేము కలిసే పోటీ చేసామని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ ఆయన వెళ్ళి ఎన్డీఏ పక్ష సమావేశంలో కూర్చొని మోడీని ఎన్డీఏ ప్రధాన అభ్యర్థిగా వాళ్ళు బలపరిచారు. అప్పుడు బీజేపీ అగ్రనేతలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఒక సాలిడ్ మిత్రపక్షం అంటే ఎలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విషయాల కోసమో వ్యక్తిగత లాలూచి కోసమో బీజేపీతో ఆయన లాలూచి వల్ల డిఫర్ అవ్వాల. సో ఆ రోజు ప్రత్యేక హోదా దగ్గర నుంచి విభజన హామీల విషయంలో మాత్రమే చంద్రబాబు నాయుడు డిఫర్ అయ్యాడు అనేది ఆ రోజు వాళ్ళకి అర్థమైంది. చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు ఛాన్స్ తీసుకొని ఉంటే ఏం చేయగలరు అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నిటికీ చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉంది, ఆ స్థాయిలో ఆయనకు పరిచయాలు కూడా ఉన్నాయి. ఆయన కావాలి అనుకుంటే ఏదైనా చేయగలరు ఆ రోజున. కానీ ముందుగా తాను ఏదైతే చెప్పారో ఎన్డీఏకి మద్దతు దానికే కట్టుబడి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అందుకే బీజేపీ అగ్రనేతలు కానీ మోడీ కానీ అమిత్ షా కానీ ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద కన్సర్న్ చూపిస్తూ వచ్చారు. ఆ కన్సర్న్ నిలబెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. ఆ కన్సర్నే ఈరోజు రాష్ట్రానికి నిధులు వరద పారిస్తూ ఉంది. ఆ కన్సర్నే ఈరోజు చంద్రబాబు నాయుడు అడిగినప్పుడల్లా రెడ్ కార్పెట్ పడతా ఉంది. ఆ కన్సర్నే ఈరోజు చంద్రబాబు నాయుడిని అంత క్లోజ్గా మోడీకి దగ్గర చేసింది. సో గతంలో మనం చూస్తే శివసేన లాంటి పార్టీలు బాల్ ఠాక్రే ఉన్న సమయం నుంచి బీజేపీకి ఒక సాలిడ్ మిత్రపక్షాలు చాలా పార్టీలు ఉన్నాయి అలాగా. కానీ ఈరోజు శివసేన ఆల్మోస్ట్ ఏం చేసింది బీజేపీని మనం చూసాం. షిండేజీలు బయటకు వచ్చిన తర్వాత ఉద్దవ్ ఎలా బిహేవ్ చేశారు మనం చూసాం. అలా ఎన్నో రకాలుగా ఇక ఎన్డీఏలో ఉన్నాను అని చెప్తూ మొన్నటి వరకు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు బీహార్లో గోడ మీద పిల్లిలా వాటంగా వ్యవహరించి ఎన్నోసార్లు మోడీ అని టీంని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళ జ్ఞానోదయం అయింది ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక సాలిడ్ మిత్రపక్షాన్ని ఒక సాలిడ్ మిత్రుడిని వదులుకుంటే దాని అనర్థం ఏంటనేది వాళ్ళకి అర్థమైంది. అందుకే అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు విషయంలో మోడీ అండ్ అమిత్ షా ఆలోచన మారింది, వాళ్ళు ఆయన చూసే విధానం మారింది. సో ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు మారలేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎలాగ ఉన్నారో అలాగే ఉన్నారు.
కానీ ఆయన్ని అవకాశాన్ని బట్టి అర్థం చేసుకోవడాన్ని బట్టే ఉంటుంది ఆయన తీరు ఏంటి అనేది. సో మొత్తానికైతే ఈరోజు బీజేపీకి చంద్రబాబు నాయుడు అంత దగ్గర కావడం, మోడీ అంత హక్కును చేసుకున్న కారణంగా రాష్ట్రానికి ఏ స్థాయిలో లాభం జరుగుతుంది, రాష్ట్రానికి ఏ స్థాయిలో నిధులు వస్తూ ఉన్నాయి, రాష్ట్రం మీద కేంద్రం ఎంత ఫోకస్ పెట్టింది అనేదే అసలు పాయింట్.